Hi everyone, good morning. Voice okay na? Okay, sir. So yesterday క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? yesterday క్లాస్లో ఏమైనా డౌట్స్? Left, sir. ఓకే. సో ఇవాళ క్లాస్లో మాకి బ్యాక్గ్రౌండ్ క్లాస్ 2 కలర్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఇవాళ చూద్దాం. ఇన్ కేస్ టైం ఉంది అంటే రిమైనింగ్ ఈ బాక్స్ మోడల్ కూడా డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ మనకి కలర్ వాల్యూస్. సో ఎస్టర్డే క్లాస్లో మనం కలర్ వాల్యూస్ ఏం రాసాం? కలర్ వాల్యూస్ని ఎలా రాసాం మనం? కలర్ వాల్యూస్ అంటే కలరింగ్ ఇవ్వడం అనమాట. ఎలా ఇచ్చాం? నేమింగ్స్లో ఇచ్చాం. అంటే రెడ్, గ్రీన్, బ్లూ, గ్రే కలర్ ఇలా మనం ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట. అండ్ ఓన్లీ నేమింగ్స్లోనే కాకుండా ఇంకా కొన్ని సింటాక్సెస్లో ఇవ్వచ్చు. ఆర్జీబీలో కానీ లేదా ఆర్జీబీఏ కానీ హెక్సా కానీ హెచ్ఎస్ఎల్ కానీ ఇలా ఇవ్వచ్చు. ఫస్ట్ వాటి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ని ఎలా పిక్ చేస్తామని మన తర్వాత చూద్దాం. ఫస్ట్ కలర్ వాల్యూస్. .html. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఇలా డిస్కస్ చేసాం. సో కామెంట్స్ ఇవన్నీ తీస్తున్నానండి. సింటాక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ మనకు కావాల్సిన కలరింగ్స్ని ఎలా పిక్ చేస్తామని నేను చెప్తాను. ఇప్పుడు మనకి రెడ్ కలర్ని నేమింగ్స్లో ఇచ్చాం. రెడ్, గ్రీన్, బ్లూ అనేసి దాన్ని నేమింగ్స్ అంటాం. కలర్ నేమ్స్ అనమాట. అలాంటి కలర్ నేమ్స్ మనకు 140 స్టాండర్డ్ నేమ్స్ ఉన్నాయి. అవి 140 స్టాండర్డ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలని చాలా కష్టం, టఫ్ అనమాట. మనకి ఏ కలర్ ఏంటి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలని చాలా కష్టం. అందుకోసం మనకి ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ. ఓకే. ఆర్జీబీ అంటే ఆర్ ఫర్ రెడ్, జీ ఫర్ గ్రీన్, బీ ఫర్ బ్లూ, ఏ ఫర్ ఆల్ఫా అనమాట. ఆల్ఫా వాల్యూ ఒపాసిటీ అంటాం దాన్ని. అంటే ఆ కలరింగ్ని డల్ చేసుకోవాలంటే ఆ ఒపాసిటీ వాల్యూ ఇన్ బిట్వీన్ రేంజ్ అనేసి ఉంటుంది. అలా ఇప్పుడు ఈ రెడ్ కలర్ని ఆర్జీబీలో రాయాలంటే ఆర్జీబీ డైరెక్ట్ అండ్ బ్రాకెట్స్ రాస్తాం. సింటాక్స్ అనమాట, ఆర్జీబీ బ్రాకెట్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 3 వాల్యూస్ యొక్క కాంబినేషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ది రెడ్కి సంబంధించింది, తర్వాతది గ్రీన్కి సంబంధించింది, తర్వాత వాల్యూ బ్లూకి సంబంధించింది అనమాట. ఇలా ఫస్ట్ వాల్యూ ఎంత రేంజ్లో ఇవ్వాలంటే 0 to 255 మిడిల్లో ఇవ్వాలి. సెకండ్ వాల్యూ 0 to 255, థర్డ్ వాల్యూ 0 to 255. ఇప్పుడు మనకు రెడ్ కలర్ కావాలంటే ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో ఆ హైయెస్ట్ వాల్యూ ఇచ్చేయాలి. 255 ఇస్ ద హైయెస్ట్ వాల్యూ. రిమైనింగ్ వాటికి లోయెస్ట్ వాల్యూ ఇచ్చేయాలి. 0 0. అప్పుడు మనకేమొస్తుంది? రెడ్ ప్లేస్లో 255 ఉంది కాబట్టి మన కలర్ రెడ్. అదేవిధంగా ఇక రెడ్, గ్రీన్ 255 ఇస్తున్నా, అప్పుడు మనకు ఎల్లో కలర్ వస్తుంది. అదేవిధంగా అన్ని 255 ఇస్తున్నా, వైట్ కలర్ వస్తుంది. అన్నీ 0 ఇస్తాను, అన్నీ 0 ఇచ్చినప్పుడు మనకి బ్లాక్ కలర్ వస్తుంది. ఇలా కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నీ 0 0 ఇచ్చినప్పుడు బ్లాక్ కలర్, అన్నీ 255 ఇచ్చినప్పుడు వైట్ కలర్. అండ్ అదేవిధంగా ఏ వాల్యూ దగ్గర అయితే మనకు హైయెస్ట్ వాల్యూ ఇస్తామో, మిగతాటిని 0 ఇచ్చి ఏదైతే మనకు హైయెస్ట్ వాల్యూ ఇస్తామో ఆ కలర్ వస్తుంది. సెకండ్ ప్లేస్లో మనం ఇచ్చాం కాబట్టి ఇట్స్ ఏ గ్రీన్ కలర్. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో మనం 255 ఇస్తే ఇట్స్ ఏ బ్లూ కలర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. డివ్కి బ్లూ కలర్, రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్ అని ఇలా. అదేవిధంగా ఆర్జీబీఏ అనేసి యూజ్ చేస్తే ఏ ఫర్ ఆల్ఫా వాల్యూ అనమాట. ఈ ఆల్ఫా వాల్యూ లాస్ట్ వాల్యూ 0 to 1 మిడిల్లో ఇవ్వాలి. 0 to 1 మిడిల్ ఏమేమి ఉంటాయి? 0 to 1 మిడిల్లో ఏముంటాయి? 0.1, 0.2, 0.3, 0.4 అప్ టు 1 వరకు. ఓకే. నేను ఇక్కడ 0.5 ఇస్తున్నా, అంటే లైట్ ఒపాసిటీ అనమాట. మనకి సీస్ లైట్గా వచ్చింది. అదేవిధంగా నేను 0.1 ఇస్తాను, ఇంకా లైట్ అనమాట, ఇంకా లైట్.
ఇంకా దీనికన్నా ఇంకా కొద్దిగా ప్యూర్ లైట్ ఇవ్వాలనుకుంటున్నా 0.2. ఇలా మనకు వాల్యూస్ పెంచే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు ఒపాసిటీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ అట్లా ఉంటుంది. 1 ఇచ్చామంటే ప్యూర్ వాల్యూ, అది 0 ఇచ్చామంటే ట్రాన్స్పరెంట్ వాల్యూ. 0 మీన్స్ ట్రాన్స్పరెంట్, దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ కలర్. సిరీస్ ఏమే కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండదు, ట్రాన్స్పరెంట్ కలర్ అవుతుంది 0 అంటే. 1 అంటే ప్యూర్ కలర్. ఒపాసిటీ అనే వాల్యూ చాలా ఇంపార్టెంట్ మనకు సిఎస్ఎస్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే, క్లియర్. ఇది ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏల సింటాక్స్ అనమాట. నెక్స్ట్ మనకు హెక్సా అంటాం. హెక్సా అనేది మనం గుర్తుపెట్టాలంటే హ్యాష్ అనేసి ఉంటుంది. హ్యాష్ ఇక్కడ రేంజ్ ఎంత నుంచి ఉంటుంది? 000000 టు FFFFFF అలా, అంటే ఆ రేంజ్ వరకు ఉంటుంది అనమాట. అంటే హెక్సా అంటే 16 డిజిట్ నెంబర్ అనేసి, అంతే కదా. అలాగ మనకి ఇక్కడ హ్యాష్ FFFF00 ఇచ్చామంటే FF అంటే 255 అనేసి దాని మీనింగ్. FF అంటే 255 అనేసి, 00 అంటే 0. ఓకే, ఇలా మనకు ఎల్లో కలర్ మనకు వస్తుంది. అంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, హెక్సా ఫార్మేట్ ఏముంటుందంటే హ్యాష్ అనేసి ఉంటుంది, అంతే, అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోదండి. హ్యాష్ ఈజ్ ద హెక్సా. నెక్స్ట్ మనకి హెచ్ఎస్ఎల్లో రాయాలనుకుంటున్నాం. హెచ్ఎస్ఎల్, హ్యూ, సాచురేషన్, లైట్నెస్. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ అనమాట, రెండు ఒకటి. హెచ్ వాల్యూ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది అంటే 0 to 360 వరకు ఉంటుంది. 0 అనేది రెడ్ కలర్, 120 అనేది గ్రీన్ కలర్, 240 అనేది బ్లూ కలర్. 0 నుంచి 120 మధ్యలో రెడ్ కలర్ రేంజ్ ఇంక్రీజ్ అవుతూ గ్రీన్లో కలిసిపోద్ది. అదే 120 నుంచి 240 వరకు గ్రీన్ కలర్ ఇంక్రీజ్ అవుతూ బ్లూలో కలిసిపోద్ది. 240 నుంచి బ్లూ కలర్ స్టార్ట్ అవుతుంది. అలా మనకి ఇక్కడ హ్యూ వాల్యూ నేను బ్లూ కలర్ కావాలంటున్నా కాబట్టి 240 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇవ్వాల్సింది సాచురేషన్. సాచురేషన్ అనేది ఏంటంటే 0% టు 100% ఉంటుంది. 0% అంటే ఇట్స్ ఏ గ్రే కలర్. 0% అంటే గ్రే కలర్. నెక్స్ట్ తర్వాత లైట్నెస్ ఉంటుంది. సాచురేషన్, లైట్నెస్. ఈ లైట్నెస్ మనకు 50% ఇస్తేనే ప్యూర్ కలర్ ఉంటుంది. 50% ఇస్తేనే ప్యూర్ కలర్. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ 1. ఇప్పుడు ఈ సాచురేషన్ అనేది 0% ఇస్తే గ్రే కలర్ వస్తుంది మనకు, కాలం చూడండి, ఇట్స్ ఏ గ్రే కలర్. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ కావాలంటే ఇక్కడ మీరు 100% ఇవ్వాలి. సాచురేషన్ అనేది మీరు ఫుల్ కలర్ ఇచ్చేదాన్ని బట్టి మీకు ఇక్కడ ఫుల్ కలర్ ఉంటుంది. లైట్నెస్ 50% ఉండాలి. ఈ లైట్నెస్ అనేది 0 వచ్చింది అంటే ఇట్స్ ఏ బ్లాక్ కలర్. 0 వచ్చిందంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ లైట్నెస్ 100% వచ్చిందంటే వైట్ కలర్ వస్తుంది. లైట్నెస్ అనేది 50% ఉంటేనే ప్యూర్ కలర్ వస్తుంది. లేదు 0% అంటే బ్లాక్ కలర్ వస్తుంది, 100% అంటే వైట్ కలర్ వస్తుంది. అంటే ఆ వాల్యూస్ వచ్చేసి అలా డిక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట మనకి. ఓకే, అదేవిధంగా ఇక్కడ 100% అంటే ప్యూర్ కలర్, 0% అంటే గ్రే కలర్. గ్రే కలర్ నుంచి ప్యూర్ కలర్ మధ్యలో చేంజ్ అవుతూ వెళ్తుంది అనమాట మనకి. ఇక్కడ మీకు ప్యూర్ కలర్స్ మీకు ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ కలర్స్ మీకు ప్రింట్ అవ్వాలంటే సాచురేషన్ 100% ఇవ్వాలి, లైట్నెస్ 50% ఇవ్వాలి. నెక్స్ట్ ఒపాసిటీ వాల్యూ. ఇప్పుడు ఎలాగైతే మనం చేంజ్ చేసాము 0.1, 0.2, 0.5 ఎలాగైతే చేంజ్ చేసామో అదే వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు, సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు మీరు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్లో మీకు ఏదైనా సరే ఒక కలర్ నచ్చింటుంది. సపోజ్ ఈ కలర్ మీకు నచ్చింది అనుకోండి. ఈ కలర్ నేమ్ ఏంటి, ఏమని చెప్పగలమా? బ్లూ నాది. మరి ఈ కలర్ ఏంటి? మరి ఈ కలర్ ఏంటి? మరి ఈ కలర్ ఏంటి? అన్ని బ్లూనే. మరి బ్లూ అని రాస్తే ఇదే కలర్ వస్తుందా, వేరే కలర్ వస్తుందా? డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అందుకోసం వీటికి ఏంటంటే మనకు కలర్ కోడ్స్ ఉంటాయి. ఆ కలర్ కోడ్సే హెక్సా కానీ, ఆర్జీబీ కానీ, హెచ్ఎస్ఎల్ కానీ. వాటిని బేస్ చేసుకొని కలర్స్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ కలర్స్ని మీరు పిక్ చేసుకోవాలంటే గూగుల్లో మీకు కలర్ పిక్కర్ టూల్స్ ఉంటాయి. అంటే కలర్ని పిక్ చేసే టూల్స్ అనమాట. కలర్ పిక్కర్ టూల్ ఎక్స్టెన్షన్ ఫర్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేస్తే చాలా పిక్కర్ టూల్స్ వస్తాయి. ఆ పిక్కర్ టూల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఎక్స్టెన్షన్లో యాడ్ అయి ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది మీకు, ఎక్స్టెన్షన్స్ అని చూడండి. ఇక్కడ హోవర్ చేస్తుంటే ఎక్స్టెన్షన్స్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపించిన మీరు ఇన్స్టాల్ చేసిన ఇక్కడ చూడండి ఇలాంటి కోడ్. సో ఇక్కడ ఏమైనా ఉందంటే చూడండి. ఇక్కడ లేదనుకోండి ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ ఇక్కడికి వెళ్తాను.
ఇక్కడ ఏమన్నా సరే అది ఉందా లేదా చూడాలి. మేబీ ఇదే అనుకుంటా. ఓకే, కలర్ పికర్ టూల్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించాలంటే జస్ట్ ఇక్కడ ఆఫ్ ఉంటే మనకు కనిపించదు, ఇది ఆన్లో ఉండాలి, అప్పుడు కనిపిస్తుంది మనకు. సిరీస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం కలర్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని కలర్ని ఎలా పిక్ చేసుకోవాలంటే ఎక్కడైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ టూల్ ఉంది, అప్పుడు ఇది క్లిక్ చేయాలి, కలర్ పిక్ టూల్. క్లిక్ చేస్తే ఏమైతే మనకు చూడండి పిక్ చేసి ఇప్పుడు చూడండి ఎక్కడైనా సరే మనకు ఆ వాల్యూని తీసుకుని వెళ్ళాలి. రావట్లేదు పిక్ కలర్, కొద్ది స్లోగా ఉందో ఏమో తెలియదు. అలాంటి మనకు చాలా పిక్కర్ టూల్స్ ఉంటాయి. సేమ్ ఇది అనదర్ పిక్కర్ టూల్ అనమాట. ఇక్కడ ఉండేది కలర్ పిక్కర్ ఐ డ్రాపర్, కలర్ ఐ డ్రాపర్ అనమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం చూడండి ఎక్కడికైతే ఆ టూల్ని తీసుకుని వెళ్తానో అక్కడ చూడండి కింద కల్లా మనకు బాక్స్లో 04-2E6F అనేసి వచ్చింది. అండ్ అదేవిధంగా RGB బ్రాకెట్లో 4,46,311. ఓకే, ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే ఏమైతే ఇక్కడ కలర్స్ ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ హ్యాష్ ఉంది చూడండి, అది కనపడట్లేదు, బ్లూలో హ్యాష్ కనిపించలేదు, బట్ హ్యాష్ కూడా మీరు కలిపి ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు రాయాలనుకుంటే ఒకటే హెక్సాలో రాయండి. ఏదైనా సరే ఒపాసిటీ వాల్యూ అప్లై చేయాలి అనుకుంటే RGBAలో రాయండి. ఒపాసిటీ వాల్యూ అప్లై చేయాలనుకుంటే, ఒపాసిటీ వాల్యూ అప్లై చేయట్లేదు అంటే మీరు రాయాల్సింది హెక్సాలోనే రాసుకోవాలి. నేమింగ్స్లో అసలు రాయొద్దండి. ఎప్పుడైనా సరే నీట్గా రావాల్సింది మనకి హెక్సా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ కావాలనుకుంటున్నా, ఇక్కడ నేను ఎక్సా రాస్తాను. బట్ కంపల్సరీ ఇలా కాపీ చేసినప్పుడు నెంబర్ ఒకటే వస్తుందంటే దీని ముందు మీరు హ్యాష్ అనేసి కంపల్సరీ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. నా డివ్కి చూడండి ఆ కలర్ పిక్, సేమ్ కలర్ పిక్ చేసుకునేది. ఓకే, సేమ్ ఇలాంటి మనకి నా దగ్గర ఒక కలర్ పిక్ టూల్ ఉంది, ఆ టూల్ మీకు సెండ్ చేస్తాను. ఆ టూల్ని ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చెప్తాను. ఇది కలర్ పిక్కర్ టూల్ అనమాట. ఈ కలర్ పిక్కర్ టూల్ని ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి, మళ్ళీ సెండ్ చేయలేను. ఈ కలర్ పిక్కర్ టూల్ని మీ చాయిస్ ఎక్కడైనా సరే సేవ్ చేసుకోండి. మీ ఫైల్లోనే పంపిస్తున్నా, క్లాస్ టూల్లోనే పంపిస్తున్నా. ఇప్పుడు ఈ కలర్ పిక్కర్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏ వెబ్సైట్కి అయితే వెళ్ళాలో ఆ వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఆ వెబ్సైట్లో ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ని కూడా మీరు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ నోట్ జేస్లో ఉన్న గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నా, ఇక్కడ నోట్ జేస్లో ఉంటే గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నా. ఈ గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు కలర్ పిక్ టూల్ని క్లిక్ చేసి పిక్ కలర్, ఈ కలర్ పిక్ చేయండి. చూడండి హోవర్ చేసినప్పుడు ఈ పిన్ పాయింట్ని ఎక్కడైతే మీరు హోవర్ చేస్తారో ఆ కలర్స్ మీకు వస్తాయి. చూడండి ఏదైతే మీకు కలర్ కావాలనో ఆ కలర్. నో ఈ కలర్ కావాలంటే జస్ట్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే కాపీ అయిపోయింది. రెడ్ వాల్యూ 12 అనమాట, గ్రీన్ వాల్యూ 166, బ్లూ వాల్యూ 120. ఇలా అని రాయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే వాల్యూ కాపీ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కాపీ అని క్లిక్ చేస్తే ఈ HTML కోడ్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్ కావాలనో ఆ గ్రీన్ కలర్ మనం పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్లో, లేకపోతే ఇక్కడ హ్యాష్ అనేసి అదే కాపీ అయిపోద్ది ఆటోమేటిక్గా. నోసీస్ H1కి ఇలా నోసీస్ అవుట్పుట్. క్లియర్, ఎండ్ అవుట్ ఉంది అక్కడ. ఇలా కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్స్ని మనం పిక్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సరే టాస్క్ ఇచ్చాను అంటే మీ ఓన్ కలర్స్ని మీరు ఇవ్వకూడదు. నేను ఏ టాస్క్ అయితే ఇచ్చానో ఆ టాస్క్లో ఉండే యాజ్ ఇట్ ఈస్ కలర్స్ని మీరే పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మీరే పిక్ చేసుకొని సేమ్ కలర్స్ని మీరు ప్లేస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కలర్స్ మీరు ఇచ్చారు అంటే నేను టాస్క్ చెక్ చేయను. ఓకే, ముందే చెప్తున్నా, స్ట్రిక్ట్గా చెప్తున్నా. నేను ఏదైనా సరే ఒక టాస్క్ ఇచ్చాను అంటే ఆ టాస్క్లో ఉండే కలర్సే మీరు ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఆ టాస్క్ నాకు చేసిన తర్వాత మీ చాయిస్ అనమాట, ఏ టాస్క్ అయినా మీరు చేయండి, మీ ఓన్ కలర్స్ ఇచ్చేయండి. బట్ నేను ఏదైనా సరే టాస్క్ ఇచ్చాను అంటే సేమ్ కలర్సే నాకు ఇవ్వాలి. అందుకే ఈ కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. ఇక్కడ BG ఇమేజెస్ అని పెడుతున్నా .html. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వడం చూసాం. ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేస్తున్నారో ఆ కలర్ ప్లేస్లో నాకు ఇమేజ్ కావాలి. నాకు
బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడెక్కడ యూజ్ చేసాం ఇంతవరకు? ఈ బాడీలో ఎక్కడెక్కడ యూజ్ చేసాం బ్యాక్గ్రౌండ్ కలర్? దేనికి యూజ్ చేసాం? ఏ ఎలిమెంట్కి యూజ్ చేసాం చెప్తారా? బటన్, బటన్, బాడీకి యూజ్ చేసాం. ఇంకా పారాగ్రాఫ్కి యూజ్ చేసామా? పారాగ్రాఫ్కి యూజ్ చేసామా? డివ్కి అనమాట. ఇట్స్ ఏ పేరెంట్ డివ్. డివ్కి యూజ్ చేసాం, బాడీకి యూజ్ చేసాం, అంటే బటన్కి యూజ్ చేసాం. ఇప్పుడు వాటికే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఎలా ఉంటుంది? వాటికే నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. బటన్కి, బాడీకి, డివ్కి, ఈ మూడింటికి ఎలా అప్లై చేస్తామని ఈ కాన్సెప్ట్లో చూద్దాం. ఫస్ట్ మనకి ఇవన్నీ నేను తీయేస్తున్నా, ఇవన్నీ నాకు ప్లెయిన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినా ఇమేజే మనకు ప్రింట్ అవుతుంది. ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే కలర్ అప్లై అవుతుంది. ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే కలర్ అప్లై అవుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవ్వాలి కదా. ఇమేజెస్ ఇవ్వాలంటే మన దగ్గర ఇమేజెస్ ఉండాలి. సో నేను ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, ఇమేజెస్ అని తీసుకుంటున్నా. ఈ ఇమేజెస్లో కొన్ని ఇమేజెస్ని కాపీ పేస్ట్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా ఇమేజెస్. ఏదో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు హోమ్లోనే ఏదో చేసాం, దానికి సంబంధించిన అది వేరు ఇది వేరు, రెండు సేమ్ ప్రాపర్టీసా? రెండు సేమ్ ప్రాపర్టీస్ అయితే అలా నాట్ ఇంపార్టెంట్ అలా పెట్టేసుకుని అలా చేయొచ్చు. ఓకే, సో కొన్ని ఇమేజెస్ని కాపీ చేసుకుంటున్నా, కొన్ని ఇమేజెస్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ ఇమేజెస్లో నేను ఏదో ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా నేను యూజ్ చేయాలనుకుంటున్నా. సీ దిస్. ఫస్ట్ అవుట్పుట్కి వెళ్దాం. ఏముంది? స్కై బ్లూ కలర్ ఉంది. ఇట్స్ ఆక్వా కలర్ అంట మనకి. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడైతే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుందో అది మొత్తం అంతా నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి, అందుకే బాడీకి రాస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉంది, అర్థం చేసుకోండి. కొన్నిటికి కొన్ని ప్రాపర్టీస్ రాయాలి, ఇంకొన్నిటికి ఇంకా అడిషనల్ ప్రాపర్టీస్ రాయాలి. బాడీకి నేను ఏవైతే రాస్తున్నానో ఆ ప్రాపర్టీస్ అన్నీ మీరు అప్లై చేయాలి. బాడీకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ని ఇక్కడ లింకప్ చేయాలి. ఎప్పుడన్నా ఇమేజ్ లింకప్ చేయాలంటే యూఆర్ఎల్ అనే వాల్యూని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్లో రాయాలి. సింగిల్ కోట్ రాయొచ్చు, డబుల్ కోట్స్ రాయొచ్చు. స్ట్రింగ్ అంటే సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్ ఏదైనా స్ట్రింగే అనమాట. ఇక్కడ మనకు ఎక్కడుంది ఇమేజ్? మనం రాసే ఫైల్ దగ్గర నుంచి మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో ఏదో ఒక ఫైల్ ఇవ్వాలి. ./images/ ఏదైనా image2 అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇమేజ్ వచ్చింది, బట్ నేను జూమ్ అవుట్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేసినప్పుడు చూడండి ఏమవుతుంది, ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది. నాకు ఇమేజ్ రిపీట్ వద్దు, సింగిల్ ఇమేజే కావాలనుకుంటున్నా. అట్లా ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. రిపీట్ కావాలంటే రిపీట్ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ కావాలంటే రిపీట్ ఇస్తాం. అదేవిధంగా ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట మనకి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇట్స్ ఎ నో రిపీట్ అనమాట. నాకు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే ఇట్స్ ఎ నో రిపీట్. సీస్ నో రిపీట్. ఎవరో మ్యూట్లో తీస్తున్నారు మా, ప్లీజ్. ఏమన్నా సరే డౌట్స్ ఉన్నాయంటే మ్యూట్లో తీయండి. సీస్ ఇట్స్ ఎ నో రిపీట్. ఇప్పుడు చూడండి ఇమేజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇమేజ్ వెనకాల కంపల్సరీ కలర్ ఉంటుంది. ఈ ఇమేజ్ ఓవరాల్ స్క్రీన్ మొత్తం కావాలనుకున్నప్పుడు అప్పుడు మాకు కలర్ కనపడదు. ఓకే, ఇప్పుడు ఈ కేసెస్లో ఈ ఇమేజ్ వచ్చేసి నాకు 100% ఇస్తున్నా, అంటే స్క్రీన్ 100% పెడుతున్నా. 100% ఇప్పుడు పెట్టినప్పుడు ఓకే బాగానే ఉంది. బట్ ఈ స్క్రీన్ని తగ్గించినప్పుడు మనం చూడండి, అంటే మనకు కొన్నిసార్లు ఏమైతుందంటే ఓన్లీ కంటెంట్ వరకు ఇమేజ్ వస్తుంది మనకు, అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇది చాలా బిగ్గర్ ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ వరకు మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. బట్ ఇట్లా జూమ్ అవుట్ చేసినప్పుడు మనకు అంత అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. ఇలా జూమ్ అవుట్ చేసినా నాకు ఇమేజ్ వచ్చేసి మొత్తం అంతా ఆక్యుపై అయి ఉండాలి. అలా మొత్తం అంతా ఆక్యుపై అయి ఉండాలంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బాడీకి ఎప్పుడైనా రాస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వండి, అంతే. బాడీకి ఎప్పుడైనా రాస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వండి, అంటే ఓవరాల్ మొత్తం అంతా బాడీ అంతా కవర్ అయిపోవాలని. ఇప్పుడు జూమ్ అవుట్ చేసుకోండి, జూమ్ ఇన్ చేసుకోండి. చూడండి, జూమ్ అవుట్ చేసినా జూమ్ ఇన్ చేసినా మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు, మొత్తం అంతా కవర్ అయిపోయింది మనకి. క్లియర్? బట్ ఇక్కడ ఇమేజ్ చూస్తే కొద్దిగా డౌన్లో ఉంది, కొద్దిగా ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ లెక్క కావాలనుకుంటున్నా. ఎప్పుడన్నా ఇమేజ్ అనేది ఏమవుతుందంటే హైట్ విడ్త్ మనకు అడ్జస్ట్మెంట్ లేనప్పుడు, అంటే హైట్ విడ్త్ సరిగా అడ్జస్ట్మెంట్ లేనప్పుడు
ఇమేజ్ కొద్దిగా కిందికి కానీ కొద్ది పైకి కానీ కొద్ది రైట్ కానీ కొద్ది బాటమ్ కానీ అట్లా వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇమేజ్ మనకు కనిపించినట్టు సెంటర్లోకే కావాలనుకుంటే వి యూస్డ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. ఓకే, ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఉండాలనేసి దాని మీనింగ్. మనకు దానికంటే బాగుంది అనుకుంటే మనం అదే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి, సెంటర్ అంటే జస్ట్ ఎగ్జాక్ట్గా కొద్ది టాప్కి వెళ్ళింది ఇలా అయింది. బట్ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సరిగా. ఓకే, బట్ ఇక్కడ మనకు సెంటర్ కంటే నాకు బెస్ట్ వచ్చేసి అదే అనేసి తీసుకుంటాం. ఇంత ముందుదే బాగుంది. బట్ ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే కొద్ది కంటెంట్ ఇంక్రీజ్ చేస్తాను నేను. బాడీలో మనకు కంటెంట్ అనేది కొద్దిగానే ఉండదు కదా, మొత్తం అంతా ఎక్కువ ఉంటుంది. స్క్రోలింగ్ కూడా ఉంటుంది, మనకి కొద్దిగా డౌన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కొద్ది కంటెంట్ ఎక్కువ ఇచ్చాను. కంటెంట్ ఎక్కువ ఇస్తే చూడండి ఏమైంది, ఇమేజ్ కూడా స్క్రోలింగ్ అవుతోంది అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. కంటెంట్ పెరిగే కొద్దీ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, అంటే మనకు క్లారిటీ పోయింది. బట్ మనకి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండాలి, దాని మీద కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి. అర్థం చేసుకునే పాయింట్, ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండాలి, కంటెంట్ స్క్రోల్ అవ్వాలి. అలాంటి కేసెస్లో మనము యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ డిఫాల్ట్గా స్క్రోల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోల్ ఉంటుంది డిఫాల్ట్గా, అందుకే ఇది స్క్రోల్ అవుతుంది ఇమేజ్. చూడండి, కంటెంట్తో పాటు స్క్రోల్ అవుతుంది. బట్ నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్క్రోల్ అవ్వకూడదు, అందుకోసం మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి యూజ్ చేస్తాం. ఫిక్స్ అవ్వాలి అనేసి బట్స్ ఇట్. ఇప్పుడు ఈ కేసెస్లో నేను బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రాస్తాను. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. దిస్. ఇప్పుడు కొద్ది అప్ వచ్చింది చూడండి, మొత్తం స్క్రీన్ ఫిక్స్ అయిపోయింది అండ్ ఇమేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చింది. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్? ఇది బాడీకి అప్లై చేసినప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ గురించి ఇంకా ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. వీటిలో నేర్చుకునే ప్రతి ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. బీజీ image2.html. ఇప్పుడు ఇదే కేసెస్లో మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్ 2 వాల్యూస్ ఇచ్చాం. ఇక్కడ నేను ఫస్ట్ ఇవన్నీ తీయేద్దాం, మనకి ఎన్ని వద్దులండి ఫస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేసి అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి నేర్చుకున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటెంట్ వచ్చేసి కొద్దిగానే తీసుకుందాం, మళ్ళీ ఎక్కువ లేకుండా. బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100% ఇస్తున్నాం. ఫస్ట్ వాల్యూ విడ్త్ అనమాట, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. స్పేస్ ఇవ్వాలి ఇటు మిడిల్లో. 100% విడ్త్ 100% హైట్. 100% హైట్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏమవుతుందంటే మన కంటెంట్ ఎంత అయితే ఉంటుందో ఆ మొత్తం కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అవ్వాలని దాని మీనింగ్. ఇది విడ్త్, మన విడ్త్ ఎంత అయితే ఉంటుందో దాని మొత్తానికి అప్లై అవ్వాలనేసి. ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. ఇది ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. ఎప్పుడైనా సరే మీ HTML డాక్యుమెంట్లో పర్టికులర్ కంటెంట్ వరకు మాత్రమే నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100% ఇవ్వాలి. మనం ఏ ఏరియాకి అయితే ఇచ్చినాం ఆ ఏరియాలో ఫిక్స్ అయిపోద్ది అంతే. బట్ ఈ కేసెస్లో మనకు ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వాలి, మనకు టాప్కి వెళ్ళాలి, కంటెంట్ మొత్తం దీని మీదకి వెళ్ళాలి అంటే అప్పుడు మీరు రాయాల్సిందల్లా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని రాసుకోవాలి. కవర్ అని రాసి ఏమవుతుందంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనకు. సిరీస్ కవర్ అని రాసి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనకు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక పర్టికులర్ డిబ్కి రాసినప్పుడు అది సపరేట్గా మనం మాట్లాడుకుంటాం. ఓకే, అది తర్వాత చూద్దాం. 100% అంటే కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనకు అప్లై అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పిక్సెల్స్ ఇస్తే ఇక్కడ నేను 400 పిక్సెల్ స్పేస్ 200 పిక్సెల్ ఇస్తాను. స్పేస్ ఫస్ట్ 400 పిక్సెల్ విడ్త్ని డిఫైన్ చేస్తుంది, తర్వాత 200 పిక్సెల్ హైట్ని డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది 400 పిక్సెల్ 200 పిక్సెల్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎగ్జాక్ట్గా మన స్క్రీన్లో సెంటర్ లెక్ కావాలనుకుంటున్నా. మన స్క్రీన్లో సెంటర్ అంటే ఈ ఏరియాకి వస్తుంది మనకు. ఇలా సెంటర్ లెక్ కావాలనుకుంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్.
పొజిషన్ అనేది ఏ పొజిషన్లో ఉండాలని ఫిక్స్ చేసేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనమాట. ఎక్కడ వచ్చింది అది? సెంటర్లో వచ్చిందా? మనకేం సెంటర్లో కనిపిస్తుందా? అది ఎక్కడికి వచ్చిందంటే కంటెంట్ ఏరియాలో సెంటర్లోకి వచ్చింది. ఓకే, ఎప్పుడైనా సరే మనకు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే వాల్యూ రాయకుండా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రాస్తే మన బాడీలో ఉండే కంటెంట్ ఎంతైతే ఉంటుందో దానిలో సెంటర్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాస్తాను. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాయంగానే మనకి ఏమవుతుంది? ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అంటే బాడీలో సెంటర్లోకి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాసినప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఈ ఎంటైర్ వ్యూలోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు సెంటర్లో ఉంది, రైట్లో సెంటర్లోకి కావాలనుకుంటున్నా. రైట్లో సెంటర్లోకి కావాలనుకుంటే ఇక్కడ సెంటర్ స్పేస్ రైట్, లేకపోతే రైట్ స్పేస్ సెంటర్ ఎలా ఇచ్చినా సరే ఓకే. నో సీరీస్ రైట్లో సెంటర్. రైట్లో టాప్ కావాలనుకుంటున్నా. రైట్లో టాప్ కావాలనుకుంటే రైట్ టాప్, రైట్ టాప్. అదేవిధంగా లెఫ్ట్ టాప్ కావాలనుకుంటున్నా. లెఫ్ట్ టాప్ కావాలంటే టాప్ లెఫ్ట్. ఎక్కడైనా సరే మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని రాసాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్లో మనకు ఇంకో ప్రాపర్టీ రాస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్ అనేసి రాస్తాము. రిపీట్ -x. రిపీట్ -x అంటే హారిజంటల్గా రిపీట్ అవుతూ వెళ్తుంది. ఎక్స్ హారిజంటల్గా రిపీట్ అవుతూ వెళ్తుంది. అదేవిధంగా రిపీట్ ఎక్స్ అండ్ రిపీట్ వై వర్టికల్గా వెళ్తుంది. ఇట్స్ ఏ రిపీట్ వై, వర్టికల్గా రిపీట్ అవుతుంది. క్లియర్? ఇవి వీటి గురించి. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అనేది దేనికి అప్లై చేసాం? బాడీకి మాత్రం అప్లై చేసాం. ఇప్పుడు డివ్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఏదైనా సరే పర్టికులర్ కంటెంట్ వరకు మాత్రమే. బీజీ ఇమేజ్ డివ్ డాట్ HTML. మీకు మళ్ళీ టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి టుమారోకి. అంటే టుమారోకి అంటే నెక్స్ట్ క్లాస్ టైంకి, మండే టైంకి. ఇక్కడ మనకి బాడీకి రాసాం, అంతా ఓకే. నాకు బాడీకి వద్దు. ఇప్పుడు నాకు డివ్కి కావాలనుకుంటున్నాను. ఎవ్రీ డివ్కి కావాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు డివ్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని డివ్స్ ఉన్నాయో అన్నిటికీ సేమ్ అప్లై అయిపోతుంది. నేను నెక్స్ట్ చెప్పబోయే క్లాస్లో ప్రతి డివ్కి సపరేట్ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్లో, ఈ టాపిక్లో మాత్రం ఎన్ని డివ్స్ అయితే ఉంటాయో అన్ని డివ్స్కి సేమ్ ఇమేజెస్ అప్లై అవుతాయి. ఓకే, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి అప్లై చేసినప్పుడు డివ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోద్ది. ఇప్పుడు నాకు ఈ డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL, ఇక్కడ ఇంకో ఇమేజ్ అప్లై చేద్దాం. /images/ ఇక్కడ image3 ఇమేజ్ అప్లై అయింది. బట్ ఇది చాలా బిగ్గరగా ఉండడం వల్ల ఏమైందంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. బట్ నాకు ఎంతైతే విడ్త్ ఉందో, ఎంతైతే హైట్ ఉందో ఆ హైట్ విడ్త్లోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఆ హైట్ విడ్త్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలి అనేసి అనుకుంటే యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏమి ఇవ్వాలి? నాకుండే హైట్, నాకుండే విడ్త్లోనే నేను అప్లై చేయాలనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. కవర్, అదే నేను ఇన్సేపు చెప్పింది. కవర్ అంటే ఎంటైర్ బాడీకి రావాలంటే కవర్ రాయమని చెప్పాను. ఒక కంటెంట్ వరకు మాత్రమే కావాలంటే ఏం చెప్పాను? అంటే మీరు ఏం విన్నట్లేదనమాట అసలు. ఏదో పొజిషన్. నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ వాల్యూ నేను అడుగుతున్నా, పొజిషన్ అడగట్లేదు. కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్ వరకు మాత్రమే ఇమేజ్ అప్లై అవ్వాలి. 100% స్పేస్, 100% ఎగ్జాక్ట్ విడ్త్ ఎంత ఉందో, హైట్ ఎంత ఉందో వాటన్నిటికీ మనం అప్లై చేయాలంటే 100% స్పేస్, 100% అనమాట మనకి. ఓకే, 100% విడ్త్, 100% హైట్, మొత్తం అంతా ఇమేజ్ మొత్తం ఆ విడ్త్లోకి హైట్లోకి మన అడ్జస్ట్మెంట్ అవ్వాలి. సేమ్ అడ్జస్ట్మెంట్ అయింది. బట్ ఇలా మనకు అంత క్లారిటీ అయితే లేదు. క్లారిటీ కావాలంటే ఈ
కంటెంట్ హైట్ పెంచుకుంటే క్లారిటీగా ఉంటుంది, ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కాబట్టి అలా ఉంది. హైట్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇది హైట్ ఒక 500 పిక్సెల్ ఇస్తుంది. ఈ 500 పిక్సెల్ లోపలికి మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వస్తుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 500 పిక్సెల్లో వచ్చింది. క్లియర్? ఒక డివ్కి ఇవ్వాలి అంటే మీరు రాయాల్సింది బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అంటే ఈ రెండు ప్రాపర్టీస్ ఎనఫ్, అందుమించి ఇంక ఎక్స్ట్రా రాయొద్దండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కవర్ రాస్తే ఫిక్స్డ్ రాస్తే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ రాస్తే ఏమవుతుందంటే సిరీస్ అంటే చూడండి, ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంది, మన కంటెంట్ అనేది దాని మీద ఓవర్ రైడ్ అవుతూ వెళ్తుంది, ఇలా ఓవర్ రైడ్ అవుతూ వెళ్తాం అనమాట. ఓకేనా? క్లియర్ దిస్? ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంతే. మనకి ఇక్కడ హైట్ ఇస్తే హైట్ అనేది ఫిక్స్ అయింది మనకి, బట్ నాకు హైట్ ఇస్తే నాకు నీట్గా అయితే అనిపించట్లేదు. ఇలాంటి కేసులో మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్యాడింగ్ అనేది ఏంటంటే ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్ అనమాట. అది నెక్స్ట్ బాక్స్ మోడల్లో నేర్చుకుంటారు. ఇక్కడ ప్యాడింగ్ జనరల్గా ఏం చేస్తారంటే 100 పిక్సెల్ అలా ఇచ్చేయండి, జస్ట్ 100 పిక్సెల్ ఇవ్వండి. 100 పిక్సెల్ అంటే ఏంటంటే జనరల్ మీనింగ్ టాప్లో స్పేసింగ్, ఈ టాప్లో వచ్చేది 100% స్పేస్, లెఫ్ట్లో వచ్చేది 100% స్పేస్, రైట్లో వచ్చేది 100% స్పేస్, బాటంలో వచ్చేది 100% స్పేస్ అనమాట. ఇలా వస్తాం మనకు. చూడండి, నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది. బట్ ఇక్కడ మనకు ఇమేజ్ అనేది మనకు కంబైన్ అయిపోయినాయి, ఇమేజ్ కంబైన్ అయిపోయినాయి. ఇలా ఇమేజెస్ కంబైన్ అవ్వకూడదంటే దానికి మార్జిన్ కూడా రాయాలి. మార్జిన్ ఒక 30 పిక్సెల్. ఈ మార్జిన్ అనేది ఈ వాల్యూస్ మళ్ళీ తర్వాత నేర్చుకుంటాం మనం, ఎలా ఇస్తాం ఏంటనేసి తర్వాత నేర్చుకునేది ఇవన్నీ. నా సీ దిస్, చూడండి, ఆ కంటెంట్ వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అయింది. ఇప్పుడు దీనికి సపరేట్ ఇమేజ్, దీనికి సపరేట్ ఇమేజ్ కావాలంటే తర్వాత నెక్స్ట్ నేర్చుకునే కాన్సెప్ట్లో మనం నేర్చుకోవచ్చు. క్లియర్? ఈ ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి అని నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ వరకు? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, సేమ్ ఇది అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ బీజీ షార్ట్ హ్యాండ్ .html. ఇక్కడ చూస్తే అన్నీ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, అన్నీ బ్యాక్గ్రౌండ్ 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 ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ రిమైనింగ్ అన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. వాటన్నిటికీ యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ అనేది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ చాలు. ఇక్కడ కలర్ ఇవ్వాలంటే సింగిల్ వాల్యూ, స్పేస్ ఇమేజ్ ఇవ్వాలంటే URL ./images/ ఇంకో ఇమేజ్ ఇస్తున్నాం, అంటే స్పేస్ ఇంకో వాల్యూ ఇవ్వాలంటే నో రిపీట్ ఇవ్వాలంటే నో రిపీట్, ఇంకో వాల్యూ ఇవ్వాలంటే స్పేస్ ఫిక్స్డ్, ఇంకో వాల్యూ ఇవ్వాలంటే సెంటర్. చూడండి, ఈ అన్నిటికీ వాల్యూస్కి ఒకే ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ దిస్. బట్ వీటి తర్వాతనే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉండాలి, ఇది ముందు ఉండకూడదు. ఎప్పుడైనా ఈ షార్ట్ హ్యాండ్ తర్వాత మాత్రమే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉండాలి. ఈ సైజ్ వాల్యూస్ని దీన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడ ఒక్కొక్క వాల్యూకి సపరేట్ స్పేస్ ఉండాలి. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సిఎస్ అవుట్పుట్ ఇంకో ఇమేజ్ మార్చాను కదా. సో కలర్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ నుంచి యూజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసే అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ రాస్తే సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమన్నా రాయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాసే అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ రాస్తే సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెండు ప్రాపర్టీ రాసే అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ రాసి కలర్ స్పేస్ ఇమేజ్ ఇచ్చేయచ్చు. క్లియర్? అదే నో రిపీట్ రాయాలంటే స్పేస్ నో రిపీట్, అదే ఫిక్స్డ్ రాయాలంటే స్పేస్ ఫిక్స్డ్, అదేవిధంగా పొజిషన్ రాయాలంటే స్పేస్ సెంటర్, అదే రైట్ కావాలంటే సెంటర్ స్పేస్ రైట్, అలా కూడా రాయొచ్చు. మనం ఇచ్చింది ఇక్కడ చూడు, ఎంత ఇచ్చాను, 400 200 ఇచ్చాను. నీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే కవర్ రాయి. మనం రాసుకునే వాల్యూస్ బట్టి ఉంటుంది. మనం ఫుల్ కావాలంటే కవర్ రాయాలి. ఇక్కడ మనం ఏ వాల్యూస్ అయితే ఇస్తున్నామో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మీకు అప్లై అవుతుంది. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్
కాన్సెప్ట్ అనమాట. అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ బీజీ ఇమేజ్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ కేసులో ఇదంతా సిఎస్ఎస్ కదా మనకి. ఇంత సిఎస్ఎస్ని కట్ చేసి ఒక సిఎస్ఎస్ ఫోల్డర్ తీసుకుంటున్నా, సపరేట్ సిఎస్ఎస్ ఫోల్డర్. ఈ సిఎస్ఎస్లో మనకు మెయిన్ డాట్ సిఎస్ఎస్, ఈ సిఎస్ఎస్లో ఇలా తీసుకున్నాను. అర్థం చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని ఇక్కడ లింక్అప్ చేయాలంటే ఏం చేస్తాం? లింక్ ట్యాగ్ డాట్ స్లాష్ సిఎస్ఎస్ స్లాష్ మెయిన్ డాట్ సిఎస్ఎస్. ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? ఎందుకు రాదు? ఇమేజ్ అనేది యాడ్ చేయలేదా? ఇక్కడ కదా ఇమేజ్ యాడ్ చేసి. నువ్వు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ప్రాక్టీస్ చేసావా ఎస్టర్డే? మరి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి మళ్ళీ ఇమేజ్ యాడ్ చేయలేదంటున్నావు నువ్వు. ఇది సిఎస్ఎస్ కోడ్ సపరేట్. ఈ సిఎస్ఎస్ కోడ్ని మనం ఇక్కడ లింకప్ చేసాము. ఇప్పుడు మనకి ఇమేజ్ వస్తుందా రాదా? ఇట్స్ సిఎస్ఎస్ కోడ్. ఈ సిఎస్ఎస్ కోడ్ని ఇక్కడ లింకప్ చేసాను నేను. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎవరైతే నాకు తెలిసి ప్రాక్టీస్ చేయలేదు మీరు. వస్తుంది ఎప్పుడు? ఇమేజ్ ఫైల్ పాత్ కరెక్ట్గా ఉన్నప్పుడు అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు అవుట్పుట్ చెక్ చేస్తే ఇమేజ్ రాలేదు. ఎందుకంటే ఇమేజ్ ఫైల్ పాత్ రాంగ్గా ఉంది. ఇమేజ్ ఫైల్ పాత్ అనేది ఇక్కడ రాసినప్పుడు, అంటే విత్ ఇన్ ది ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాసినప్పుడు ఏం చేసాం? కరెంట్ పాత్లోని ఇమేజెస్ ఫోల్డర్ ఉంది కాబట్టి అలా వచ్చింది. బట్ మనం ఇమేజ్ ఎక్కడ రాస్తున్నాం? సిఎస్ఎస్ ఫైల్లో రాస్తున్నాం. ఈ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడుంది? సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో ఉంది. ఈ సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ ఫైల్ అంటే దాని మీనింగ్ ఏంది? సిఎస్ఎస్ అనే ఫోల్డర్లోనే ఇమేజెస్ అనే ఫోల్డర్, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఇమేజ్ ఫైల్. మనకేం సిఎస్ఎస్లో ఇమేజ్ అనే ఫోల్డర్ ఉందా? ఎక్కడ ఉంది మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్? ఈ సిఎస్ఎస్ అవుట్ సైడ్లో ఉంది. సిరీస్ ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి వెళ్ళాలి. కరెంట్ పాత్ అంటే సింగిల్ డాట్ స్లాష్. అదే బ్యాక్వర్డ్ దాంట్లో ఉంది అంటే డబల్ డాట్ స్లాష్. బ్యాక్వర్డ్లో ఉంది అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే డబల్ డాట్ స్లాష్ అంటే ఈ పాత్లోకి వస్తాం. ఈ పాత్లోకి రాగానే మళ్ళీ ఫార్వర్డ్ అనమాట, ఇమేజెస్లోకి వెళ్ళాలి. డబల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్. సిరీస్ అవుట్పుట్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజెస్ని వీటన్నిటిని మనకు కొన్నిసార్లు అసెట్స్ అనేసి ఉంటుంది. మనకు అసెట్స్ అనేసి రాసుకుంటారు. జనరల్ ఇంకో ఫోల్డర్ అట్లా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే డబుల్ డాట్ స్లాష్, ఇంకో స్టెప్ బ్యాక్ కావాలంటే ఇంకో డబుల్ డాట్ స్లాష్, డబుల్ డాట్ స్లాష్ డబుల్ డాట్ స్లాష్. ఒక సింగిల్ బ్యాక్ అంటే సింగిల్ బ్యాకే రావాలి. సింగిల్ బ్యాకే కావాలంటే డబుల్ డాట్ స్లాష్. ఇప్పుడు ఇదే పాత్లో మనకి ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, డైరెక్ట్గా మనకు డబుల్ డాట్ స్లాష్ ఇమేజ్ నేమ్ ఇచ్చేస్తాం. అదే పాత్లో ఉంది అంటే, సేమ్ పాత్లో ఉంది అంటే డబుల్ డాట్ స్లాష్ ఇమేజెస్ అనేసి ఇచ్చేస్తాం. సేమ్ ఇదే పాత్రలో లేదు, ఎక్కడుంది? ఇంకో ఫోల్డర్లో ఉంది. డబుల్ డాట్ స్లాష్ అంటే ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే ఫైల్ ఉందంటే డైరెక్ట్గా ఫైల్ వస్తాం. ఇక్కడ ఫైల్ లేదు, ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. అప్పుడు ఏం చేయాలి మీరు? డబుల్ డాట్ స్లాష్ ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజెస్లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సిరీస్ అవుట్పుట్ క్లియర్. ఇది 1-2 సార్లు మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్లో ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేయాలంటే ఇలాగే యూజ్ చేస్తారు. ఓకే, క్లియర్. ఇవి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి దీంట్లో. సిఎస్ఎస్లో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చాలా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సెలెక్టర్స్లో మనకు కొన్ని లిస్ట్ ఒకటి చేస్తాను. ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్, అదేవిధంగా క్లాస్ సెలెక్టర్, అదేవిధంగా ఐడి సెలెక్టర్, ఐడి స్పేస్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్, నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్, నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్, నెక్స్ట్ సుడో క్లాస్, సుడో ఎలిమెంట్,
ఈ సుడో క్లాస్ సుడో ఎలిమెంట్ ఎండింగ్లో మాట్లాడుకుందాం. అంటే కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఇది డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే డిస్కస్ చేసుకుంటే మాత్రం కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందుకోసం ఇప్పుడు డిస్కస్ చేయాలి, తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది వల్ల ఇవే అనమాట. ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అయిపోయింది, క్లాస్ నేమ్, ఐడి నేమ్, స్పేస్డ్, చైల్డ్, గ్రూపింగ్ సెలెక్టర్, యూనిట్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్. ఓకే, సో వన్ బై వన్. ఫస్ట్ మనకి ఎలిమెంట్ నేమ్ ఆల్రెడీ తీసుకున్నాం మనం. ఎలిమెంట్ నేమ్ మళ్ళీ తీసుకోవాలన్నా? ఎలిమెంట్ నేమ్ అంటే ఏదైనా సరే ట్యాగ్ నేమ్ అనమాట. అది ఇంతవరకు చేసింది అదే. డివ్ అయినా, బాడీ అయినా, H1 అయినా, పారాగ్రాఫ్ అయినా ఏదైనా మీరు సెలెక్ట్ చేసేదాన్ని ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడు మనకు క్లాస్ నేమ్ సెలెక్టర్. ఇక్కడ మనకు బటన్కి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయలేదు, మీరు అప్లై చేయండి. ఓకే, బటన్కి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయలేదు, మీరు అప్లై చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా అనేసి. నౌ ఇప్పుడు ఎలిమెంట్ నేమ్ అంటే ఎలా రాస్తాం? డివ్ అనేసి సెలెక్ట్ చేసుకుంటాం, రాస్తాం. డివ్ అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే అన్ని ఎలిమెంట్స్కి, అంటే అన్ని డివ్ ఎలిమెంట్స్కి మనకు సేమ్ వాల్యూ అప్లై అయిపోద్ది. సిరీస్ బట్ నాకు ఇక్కడ ఫస్ట్ డివ్కి డిఫరెంట్ కలర్, సెకండ్ డివ్కి డిఫరెంట్ కలర్ కావాలనుకుంటున్నాను. ఫస్ట్ డివ్కి సెకండ్ డివ్కి డిఫరెంట్ కలర్ కావాలంటే ఏం చేయాలి? వీటి రెండింటికి సపరేట్గా నేమ్స్ ఇచ్చుకోవాలి మనం. ఆ సపరేట్ నేమ్స్ అనేది క్లాస్ నేమ్ సెలెక్టర్, ఐడి నేమ్ సెలెక్టర్స్. క్లాస్ నేమ్ సెలెక్టర్ని ఎలా ఇస్తాము అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ని ఇచ్చేస్తాం. ఇక్కడ మన ఓన్ డిఫైన్ వేరియబుల్ నేమ్, మన ఓన్ డిఫైన్ నేమ్ అనమాట. ఇక్కడ నేను డివ్ అని ఇస్తున్నా, అండ్ ఇది డిఫరెంట్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు డివ్ టు. ఓకే, ఇప్పుడు క్లాస్ యొక్క సెలెక్టర్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ట్యాగ్ నేమ్ అంటే డైరెక్ట్గా రాసుకున్నాం. ట్యాగ్ నేమ్ అంటే క్లాస్ నేమ్కి ఎలా అవుతుందంటే డాట్ క్లాస్ నేమ్. ఈ డాట్కి వర్డ్కి మధ్యలో స్పేసింగ్ ఉండకూడదు, ఇలా రాయకూడదు, కంటిన్యూషన్గానే రాయాలి. డాట్ డివ్ వన్ మళ్ళీ బ్రాకెట్స్. ఇప్పుడు డాట్ డివ్ వన్ అంటే మీనింగ్ ఏంటంటే క్లాస్ అనేది మీనింగ్, క్లాస్ డివ్ వన్ అనేసి దాని మీనింగ్. అప్పుడు ఇది వస్తుంది. దీనికి ఏదైతే మనం రాస్తామో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రెడ్ రాస్తున్నాం, అండ్ అదేవిధంగా కలర్ ఎల్లో రాస్తున్నాం. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని మీరు రాసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రాస్తున్న షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇట్స్ ఏ URL బ్రాకెట్స్ ./image/image3 ఇలా కూడా రాసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇప్పుడు సైజ్ మొత్తం అంతా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100%. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇది ఎందుకులే అనుకుంటే ఆ రెడ్ కూడా ఇక్కడే రాసేయండి, మనకు ఒక ప్రాపర్టీ సేవ్ అయినట్టు ఉంటుంది. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి, వన్కి మాత్రం వచ్చింది, డివ్ వన్కి మాత్రం వచ్చింది. ఇప్పుడు డ్యూటీకి సపరేట్ ఇవ్వాలనుకుంటున్నా. డ్యూటీకి సపరేట్ అంటే ఏం చేస్తాం? క్లాస్ డివ్ టూ అనమాట. క్లాస్ డివ్ టూ అయినప్పుడు డాట్ డివ్ టూ. ఇక్కడ మళ్ళీ సేమ్ ఏదైనా సరే మీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉండే వాల్యూసే కాదు, మీకు నచ్చినది ఇవ్వచ్చు. ఇక్కడ మనకు ఎల్లో కాకుండా నాకు హాట్ పింక్ కావాలనుకుంటున్నాను, హాట్ పింక్. అండ్ రెడ్ కాకుండా నాకు ఏదైనా సరే ఇన్ కేసు ఎప్పుడన్నా ప్రింట్ అవ్వకపోతే బ్లూ కలర్ కావాలనుకుంటున్నాను. ఇమేజ్ వాల్యూ మారుస్తాం. సీస్ అవుట్పుట్ ఇది డిఫరెంట్ కలర్, ఇది డిఫరెంట్ కలర్, ఇది డిఫరెంట్ ఇమేజ్. ఇలా సపరేట్గా మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ అదేవిధంగా ఒక క్లాస్ లోపల మనకు మల్టిపుల్ క్లాసెస్ని అలో చేయొచ్చు. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్. ఇక్కడ XYZ అంటున్నా, XYZ అనేది అనదర్ క్లాస్ నేమ్. ఇక్కడ div1 అనేది ఒక క్లాస్ నేమ్, XYZ అనేది అనదర్ క్లాస్ నేమ్. ఇక్కడ మనము అంటే div1 -XYZ అంటే ఇదంతా ఒక క్లాస్ నేమ్ అవుతుంది. div1 -XYZ అంటే అప్పుడు కాల్ చేసుకుంటే ఎలా కాల్ చేస్తాం? ఇలాగే కాల్ చేయాలి. div1 -XYZ అనేసి మనం ఇలాగే కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. బట్ ఇక్కడ మనకు div1 స్పేస్ XYZ అంటున్నాము అంటే ఈ XYZ అనేది సపరేట్ క్లాస్ నేమ్, div1 అనేది సపరేట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ XYZకి మనం సపరేట్ ప్రాపర్టీస్ రాస్తున్నాం. XYZకి దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ అప్లై చేస్తున్నా, అండ్ అదేవిధంగా మార్జిన్ 20 పిక్సెల్ అప్లై చేస్తున్నా. ఈ తర్వాత నేర్చుకుంటాం ప్యాడింగ్ మార్జిన్ అనేది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాడింగ్ అంటే కంటెంట్ ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్.
అంటే ఈ XYZ ఎక్కడైతే ఉందో దాని లోపల వచ్చే స్పేసింగ్ అనమాట ప్యాడింగ్ అంటే. మార్జిన్ అంటే ఆ XYZ అవుట్ సైడ్ వచ్చే స్పేసింగ్నే మార్జిన్ అంటాం. ఓకే, ఇన్ డెప్త్గా మళ్ళీ కమింగ్లో నేర్చుకుంటాం. సిఎస్ అవుట్పుట్ చూడండి, ఇన్ సైడ్లో వచ్చింది ఇట్స్ ఏ ప్యాడింగ్, ఇన్ సైడ్లో స్పేసింగ్ వచ్చింది ఇట్స్ ఏ ప్యాడింగ్, అవుట్ సైడ్లో స్పేసింగ్ వచ్చింది ఇట్స్ ఏ మార్జిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే క్లాసెస్ ఉండే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి, ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి, ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ రెండు అప్లై అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ వచ్చేసి నేను మారుతున్నా, కలర్ వచ్చేసి బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నా, కలర్ బ్లాక్, బట్ ఇక్కడ ఉండేది కలర్ ఎల్లో. అప్పుడు ఓవర్ఫ్లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఏదైతే చివరిలో ఉందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ బ్లాక్ కలర్. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్, ఇప్పుడు క్లాసెస్ని రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు, వన్ టైం రాసి మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు XYZ అనేసి ఒకసారి రాసాం, ఒకసారి రాసిన క్లాస్ని ఇక్కడ కూడా నాకు కావాలనుకుంటున్నా, సేమ్ ప్రాపర్టీస్ నాకు కావాలనుకుంటున్నా, సేమ్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే స్పేస్ XYZ. క్లాసెస్ ఆర్ రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు, వన్ టైం రాస్తాం మెనీ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. నా సిఎస్ అవుట్పుట్ ఇక్కడ అప్లై ఉంటుంది, ఇక్కడ అప్లై ఉంటుంది, స్పేసింగ్ మార్జిన్. క్లియరా? క్లాసెస్ గురించి అర్థమైందా? నెక్స్ట్, ఐడి అనమాట .html. ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. క్లాస్ ప్లేస్లో ఐడి అని పెడతాం, ఫస్ట్ స్టెప్, ఇట్స్ నాట్ అలౌ ద సెకండ్ వాల్యూని అలౌ చేయదు. ఈవెన్ సింగిల్ స్పేస్ ఆల్సో నాట్ యాక్సెప్ట్. సింగిల్ స్పేస్ ఉన్న ఇట్స్ అసలు అది యాక్సెప్టే చేయదు మనకి. ఇది ఇన్వాలిడ్ ఐడి నేమ్ అయిపోద్ది మనకు. ఓకే, నెక్స్ట్ ఐడి యొక్క సెలెక్టర్ ఏమవుతుందంటే హ్యాష్ అవుతుంది. హ్యాష్ ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ కావాలంటే ఏం చేస్తాం, ఇవన్నీ కట్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తాం. ఈ కావాలనుకుంటే ఇలా అప్లై చేస్తాం, ఈ కావాలంటే ఇక్కడ అప్లై చేస్తాం. క్లియర్? ఇప్పుడు ఇక్కడ నేను ఈ కేసు మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ కేసెస్లో నేను సపరేట్ ఈ వాల్యూ నేను ఎంటీ స్పేస్ ఇచ్చా, ఇది ఇన్వాలిడ్ నేమ్ అనమాట. కావాలంటే చూడండి, దీనికి అప్లై అవ్వదు, దీనికి అప్లై అయింది. ఈవెన్ సింగిల్ స్పేస్ కూడా అలో చేయదు. ఐడీస్ ఆర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. యూనిక్ కేసెస్లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఆ యూనిక్ కేసెస్ ఏందనేసి కమింగ్లో చెప్తాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి అవుట్పుట్, దీనికి అప్లై అయింది. ఐడి యొక్క సెలెక్టర్ ఏంటంటే హ్యాష్ అనమాట, హ్యాష్ ఐడి నేమ్. ఐడీస్లో మనకు మల్టిపుల్ వాల్యూస్ మనం అలో చేయవు. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు మనకు క్లాస్ కూడా ఉంది, ఒక ఐడి ఉంది, క్లాస్ కూడా ఉంది, div1 ఇస్తున్నాం. ఈ ఐడికి మనం .div1 కలర్ వచ్చేసి బ్లూ ఇస్తున్నాం. బట్ ఇక్కడ అందరూ అనుకుంటారు ఓవర్ఫ్లో అవుతుంది, సో కోడింగ్ ఇక్కడ మనకు కలర్ బ్లాక్ ఉంది, ఇక్కడ కలర్ బ్లూ ఉంది, కాబట్టి ఏదైతే చివరిలో ఉందో దాన్ని అవుట్పుట్ అనుకుంటాం. బట్ ఐడి క్లాసెస్లో మనకు ఐడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఐడి క్లాసెస్లో కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఐడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఈ ఐడిలో ఏముంది, కలర్ బ్లాక్ ఉంది, సో మనకు అదే కలర్ వస్తుంది కానీ బ్లూ కలర్ రాదు. ఓకే, ఐడి క్లాస్ ఒకే దాంట్లో అప్లై చేసినప్పుడు ఏదైనా సరే కామన్ ప్రాపర్టీస్ ఉంటే ఐడిలో ఏవైతే ఉంటాయో అదే ఫైనల్ అవుట్పుట్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్, గ్రూప్ సెలెక్టర్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇది చేస్తున్నా, div1 div2 రెండు తీసుకుంటున్నా. ఆ div1 div2కి కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? div1 div2లో ఏమైనా సరే కామన్గా ఉండే ప్రాపర్టీ, కామన్గా ఉండే వాల్యూ ఏమైనా ఉన్నాయా? కలర్ ఒకటేనా? కలర్ ఒకటే ఉందా? ప్యాడింగ్ ఉంది, మార్జిన్ ఉంది, కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంది, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కామన్గా. ఇలా కామన్గా ఉండే వాటిని మనం ఏం చేస్తామంటే ఇన్ని టైమ్స్ రాయకుండా ఒకేసారి రాస్తాము. దేనికి అప్లై అవ్వాలి? div1కి అప్లై అవ్వాలి, div2కి కూడా అప్లై అవ్వాలి. అంటే రెండు సెలెక్టర్స్ అన్నమాట ఇక్కడ, హ్యాష్
div1 కామా హ్యాష్ div2 బ్రాకెట్స్. దీన్నే గ్రూప్ సెలెక్టర్ అంటాం. కామా అనేసి వచ్చేది గ్రూప్ సెలెక్టర్. ఈ కామాకి లెఫ్ట్ సైడ్లో ఉండేది ఒక సెలెక్టర్ అవుతుంది, రైట్ సైడ్లో ఉండేది అనదర్ సెలెక్టర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఎప్పుడన్నా సరే మీరు ఏం చేస్తారంటే కామా h1 అనేసి ఇచ్చామనుకోండి, ఇలా నేనేమనుకుంటాను div1లో ఉండే h1 అనేసి అనుకుంటాం. బట్ కామా h1 ఇస్తే ఎంటైర్ అప్లికేషన్లో ఉండే h1s అన్ని అనేది దాని మీనింగ్. అంటే ఇట్స్ ఏ గ్రూప్ సెలెక్టర్. దీనికి ఇండివిజువల్గా అప్లై అవుతుంది, దీనికి ఇండివిజువల్గా అప్లై అవుతుంది, దీనికి ఇండివిజువల్గా అప్లై అవుతుంది. ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా అప్లై అవుతాయి. కాలం చూడండి, దీనికి కూడా ఇండివిజువల్గా అప్లై ఉంటుంది, దీనికి కూడా ఇండివిజువల్గా అప్లై ఉంటుంది. ఓకే, అలా ఇండివిజువల్గా మనకు ఇలా సపరేట్ సెలెక్ట్ కామా అనేసి ఇచ్చామంటే డిఫరెంట్ సెలెక్టర్స్ అయిపోతాయి. ఆ సెలెక్టర్స్ అన్నిటికీ ఈ ప్రాపర్టీస్ అప్లై అవుతాయని దాని మీనింగ్ అనమాట. క్లియర్ దిస్? దీన్నే గ్రూప్ సెలెక్టర్ అంటాము. నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్. స్పేస్ సారీ నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్ అంటే ఒక పేరెంట్లో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేయడం అనేసి. ఒక పేరెంట్లో ఉండే ఏదైనా సరే ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేయాలంటే స్పేస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు div1లో ఉండే h1 నేను సెలెక్ట్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఇనిషియల్గా మనకు h1 అంటే ఏంది? h1 అంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ టెక్స్ట్ని సెంటర్ లెగ్ కానీ టెక్స్ట్ని రైట్ సైడ్కి కానీ మూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. టెక్స్ట్ లైన్ సెంటర్ అంటున్నా. h1 టెక్స్ట్ లైన్ సెంటర్ అంటే ఈ డాక్యుమెంట్లో ఉండే h1s అన్నీ సెంటర్ లెగ్ వచ్చేస్తాయి. ఇది సెంటర్ లెగ్ వచ్చింది, ఇది సెంటర్ లెగ్ వచ్చింది. బట్ నాకు ఈ div1లో ఉండే h1 మాత్రమే సెంటర్ లెగ్ కావాలనుకున్నా. div1లో ఉండే h1 మాత్రమే సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే స్పేస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. మెయిన్ పేరెంట్ ఏది? div1 స్పేస్ డిసెండెంట్ సెలెక్టర్ కూడా అంటాం. డిసెండెంట్ సెలెక్టర్ ఆర్ స్పేస్ సెలెక్టర్ అంటాం దీన్ని. హ్యాష్ div1 స్పేస్ h1. అప్పుడు div1లో ఉండే h1 అనేది దాని మీనింగ్. అంటే ఈ div1లో ఎన్ని h1s ఉన్నా, సపోజ్ ఇక్కడ అనదర్ ఒక div ఉంది అనుకోండి, ఆ అనదర్ divలో ఇంకో h1 ఉన్నా సరే మనకి అనదర్ h1 ఉన్నా ఈ div1కి సంబంధించింది ఇదంతా. ఈ div1లో ఉండే h1s ఒక పేరెంట్ లోపల ఇంకో పేరెంట్ లోపల ఇంకో పేరెంట్ లోపల ఉన్నా సరే ఇట్స్ కమ్స్ అండర్ ద సేమ్ div1. అంటే అవన్నీ ఈ div1 కిందికి వస్తాయి. ఆ div1లో ఉండే h1s అన్నీ సెంటర్ లెగ్ కావాలంటే ఇది కూడా వస్తుంది. క్లియర్? అర్థమైందా? నౌ ఇప్పుడు మనకు చైల్డ్ సెలెక్టర్ .html. చైల్డ్ సెలెక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే div1లో ఉండే h1 అనే చైల్డ్ మాత్రమే, అంటే డైరెక్ట్ చైల్డ్ అని దాని మీనింగ్. ఇప్పుడు చైల్డ్ సెలెక్టర్ అంటే నాకు div1లో ఉండే h1 అంటే దాని మీనింగ్ ఏమవుతుంది? రెండింటికి అప్లై అవుతుంది. ఈ h1 అనేది div1కి చైల్డ్ అవుతుంది, బట్ ఈ h1 అనేది div1కి హ్యాష్ div1కి చైల్డ్ అవ్వదు. ఎందుకంటే ఈ divకి చిల్డ్రన్ అవుతుంది కానీ ఈ div1కి చిల్డ్రన్ అవ్వదు. ఇప్పుడు నాకు ఇది ఒకటి మాత్రమే సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇది ఒకటి మాత్రం సెలెక్ట్ అవ్వాలంటే ఈ div1కి ఈ h1కి రిలేషన్ ఏంటంటే పేరెంట్ టు చైల్డ్ అనమాట. అలా చెప్పాలి అంటే div1 గ్రేటర్ దాన్ h1. అప్పుడు ఏంటంటే హ్యాష్ div1కి h1 అనేది డైరెక్ట్ చిల్డ్రన్ అంటే కోడింగ్ మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి మీకు చిల్డ్రన్ పేరెంట్ అనేసి అర్థమవుతుంది. నేను ఆల్రెడీ HTML నుంచి చెప్తున్నా, ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్స్ అనేసి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నా. అలా నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సెలెక్టర్స్ అనేది అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనకు div1 గ్రేటర్ దాన్ h3 అంటే ఈ div1కి ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ h1 అవుతుందో అది మాత్రమే దాని మీనింగ్. అప్పుడు మాత్రమే ఇది మాత్రమే వస్తుంది మనకు. ఇది సో ఇది కాదు కదా మనకి ఓపెన్ చేసింది. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్లోనే ఉంది, ఇది మాత్రమే సెంటర్లోకి వచ్చింది. ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్ అనమాట మనకి. అర్థమైందా? నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్.
యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం. ప్రతి ఎలిమెంట్ని మన బాడీ సెక్షన్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం దాని మీనింగ్. దానికోసం మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే టాప్లోనే మనం సెలెక్ట్ చేయాలి. అన్నిటికంటే టాప్లోనే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే స్టార్ అనమాట. స్టార్ అనేది ఏంటంటే మన బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ అవుతుంది. ఇంక్లూడ్ బాడీ అనే ట్యాగ్ కూడా. ఇంక్లూడ్ బాడీ అనే సెలెక్టర్ కూడా మనం సెలెక్ట్ అవుతుంది స్టార్ అంటే. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్కి స్పేసింగ్స్ అప్లై ఉంటాయి. కొద్దిగా స్పేసింగ్స్ ఉంటాయి. ఆ స్పేసింగ్స్ అన్నిటిని నేను ఇవ్వను. స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలనుకుంటున్నా. నాకు వద్దు, నాకు స్పేసింగ్స్ రిమూవ్ చేయాలనుకున్నా. రిమూవ్ చేయాలంటే ప్యాడింగ్ 0, మార్జిన్ 0 చేయాలి. ప్యాడింగ్ 0, మార్జిన్ 0 చేస్తే ఈ 2 వాల్యూస్ వెళ్ళిపోతే ఏమవుతుందంటే స్పేసింగ్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇంతకుముందు అంతా స్పేసింగ్ ఎక్కువ ఉంది ఇలా. చూడండి, ఇటు పక్క స్పేసింగ్, ఇటు పక్క స్పేసింగ్, ఇక్కడ చూడండి ఎంత ఉందో. బట్ ఇక్కడ చూడండి స్పేసింగ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ప్రతి ఎలిమెంట్కి ప్యాడింగ్ మార్జిన్ అప్లై అవుతుంటుంది. ప్రతి ఎలిమెంట్కి ప్యాడింగ్ మార్జిన్ అప్లై అవుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని మనం రిమూవ్ చేస్తున్నాం. అలా రిమూవ్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనము రిమూవ్ చేయలేం కాబట్టి ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్. అట్రిబ్యూట్ ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ అట్రిబ్యూట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను. అట్రిబ్యూట్స్ అంటే సపోజ్ ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఒకటి, అదేవిధంగా ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఒకటి, అదేవిధంగా ఇన్పుట్ టైప్ నెంబర్ ఒకటి. ఇక్కడ మనకు టైప్ అనేసి వచ్చింది. ఇక్కడ మెయిన్లీ నేమ్ తీసుకుంటున్నా, ఫుల్ నేమ్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఈ ఇన్పుట్ అనేది ఒకదాన్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఇన్పుట్ అని సెలెక్ట్ చేస్తున్నా, డైరెక్ట్గా మనం సెలెక్ట్ అయిపోద్ది. ఒక ఇన్పుట్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రెడ్ అనేసి ఇవ్వాలి. అన్నిటికీ వచ్చేస్తుంది. ఇన్పుట్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అంటే అన్నిటికీ వచ్చేస్తుంది. బట్ నాకు ఎక్కడైతే నేమ్ అనే అట్రిబ్యూట్ ఉందో దానికి మాత్రం ఇవ్వాలనుకుంటున్నా. ఇన్ కేస్ మనకు అట్రిబ్యూట్ సెలెక్టర్ లేదనుకోండి, ఏం చేస్తారు? క్లాస్ ఈక్వల్ టు పెట్టేసుకుని సపరేట్ నేమ్ ఇచ్చేసుకుని దాన్ని సెలెక్ట్ చేస్తాం. అలా రాయకుండా ఈ అట్రిబ్యూట్స్లో మనకు కామన్గా నేమ్ అనే వాల్యూ ఎక్కడైతే ఉందో దానికి మాత్రమే రెడ్ కలర్ కావాలనుకుంటున్నాం. అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్ ఎలా రాస్తామంటే ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ నేమ్ రాస్తాం. అట్రిబ్యూట్ నేమ్ అంటాం. ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ నేమ్. ఇన్పుట్కి ఏదైతే నేమ్ అనే అట్రిబ్యూట్ ఉందో దానికి మాత్రమే అనేసి దాని మీనింగ్. సీరియస్ అంటే ఫస్ట్ దానికి మాత్రం ఉంది కాబట్టి దానికి మాత్రం అప్లై అయింది. అదేవిధంగా రెండు వాటికి ఉంది మనకు. నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఫోన్, పిహెచ్ అనేసింది. రెండిటికి ఉంది అంటే అప్పుడు రెండిటికి అప్లై అవుతుంది. అలాంటి కేసులో నాకు ఒకదానికి మాత్రమే కావాలి, ఓన్లీ నెంబర్కి మాత్రమే కావాలనుకుంటున్నా. నెంబర్కి మాత్రమే కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ కూడా రాయాలి, వాల్యూ పిహెచ్. సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్స్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ ఏదైనా రాయొచ్చు. అప్పుడు నేమ్ వాల్యూ పిహెచ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ వాల్యూ కలిసి దాని అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ, అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ వాల్యూ, ఇలా ఈ కాంబినేషన్లో మనం ఇస్తున్నాం. క్లియర్ దిస్? ఇవన్నీ నీట్గా మీకు అర్థమైతేనే సిఎస్ఎస్ మొత్తం మీకు అర్థమవుతుంది, లేకపోతే చాలా 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 కష్టం. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ చెప్పేయమంటే చెప్పేస్తాను. చెప్పనా? సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ సెలెక్టర్స్ కూడా చెప్పేనా? చెప్పేమంటే చెప్పేస్తాను. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే కోలన్ హోవర్, కోలన్ లింక్, కోలన్ విజిటెడ్, కోలన్ యాక్టివ్, కోలన్ ఫస్ట్ చైల్డ్, కోలన్ లాస్ట్ చైల్డ్,
కోలన్ nth చైల్డ్ కోలన్ ఫోకస్ డబల్ కోలన్ ఫస్ట్ లెటర్ డబల్ కోలన్ ఫస్ట్ లైన్ డబల్ కోలన్ ప్లేస్ హోల్డర్ డబల్ కోలన్ సెలెక్షన్ డబల్ కోలన్ ఆఫ్టర్ డబల్ కోలన్ బిఫోర్. ఇవన్నీ సుడో క్లాసెస్ సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక ఎలిమెంట్ మీద ఒక ప్రయారిటీని ఒక సపరేట్ స్టేట్ని క్రియేట్ చేస్తాయి. ఒక ఎలిమెంట్ మీద సపరేట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇదే కేసులో బటన్ ఉంది, మనకు ఇదే కేసు బటన్ ఉంది. మనం బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఏదో లైట్ గ్రే కలర్ వస్తుంది చూడండి, ఇది హోవరింగ్ అనమాట. క్లిక్ చేస్తున్నా చూడండి, క్లిక్ చేసినప్పుడు చూడండి మళ్ళీ వైట్ కలర్ వస్తుంది. క్లిక్ చేసినప్పుడు దాన్ని యాక్టివ్ అంటాం. క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ అంటాం, దాని మీద హోవర్ చేసినప్పుడు హోవర్ అంటాం. ఇప్పుడు హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే స్టైల్స్ రాయాలనుకుంటే సో స్టైల్ బటన్ కోలన్ హోవర్ అని రాశాను. ఇట్స్ ఏ బటన్ మీద సపరేట్ స్టైల్ అనమాట. ఇది బటన్ని హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రెడ్ కావాలనుకుంటున్నాను. హోవర్ చేసినప్పుడు రెడ్ కావాలనుకుంటున్నాను. హోవర్ చేసినప్పుడు రెడ్ కావాలనుకుంటున్నాను. అది క్లిక్ చేసినప్పుడు ఇంకో కలర్ కావాలి. క్లిక్ అంటే యాక్టివ్ అనమాట. క్లిక్ చేసినప్పుడు బటన్ కోలన్ యాక్టివ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కావాలనుకుంటున్నాను. సిరీస్ క్లిక్ చేస్తున్నా చూడండి, క్లిక్ చేసినప్పుడు బ్లూ, హోవర్ చేసినప్పుడు రెడ్. సిరీస్ సో ఇలా మనకు చాలా సుడో క్లాస్ సుడో ఎలిమెంట్స్ అనేది చాలా నీట్గా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం రండి. ఇక్కడ వరకు బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత మనకు ఒక 4-5 క్లాస్ అంటే 2-3 క్లాసెస్ అయిన తర్వాత మనం నేర్చుకుందాం. క్లియర్? ఏం డౌట్ ఉందా? సో ఇక్కడ వరకు నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. సో టుమారో డే ఆఫ్టర్ టుమారో టైం ఇస్తున్నా. నాకైతే మీరైతే ప్రాక్టీస్ చేసినట్టయితే కనిపించలేదు. ఈ ప్రాక్టీస్ సరిపోదు, కరెక్ట్గా టైం పెట్టుకోండి. 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ కేటాయించాలి. 1 అవర్ క్లాస్ అనుకున్న 2 to 3 అవర్స్ మీరు కేటాయించిన ఓకే మీకు ఓవరాల్గా 4 to 5 అవర్స్ ఉంటుంది. అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సిఎస్ఎస్ ఒకటి వచ్చింది అంటే బూస్టప్ చాలా ఈజీ. HTML CSS వచ్చిందంటే జావాస్క్రిప్ట్ చాలా ఈజీ. జావాస్క్రిప్ట్ వచ్చింది అంటే రియాక్ట్ చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.